అందరూ చేయబడింది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. సర్వకృపాళు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమించు ఈ దినాన్ని బట్టి ఈ దినం మీరు ఏర్పాటు చేసిన దినం, ఈ దినం మీద మేము ఉత్సహించి సంతోషించడానికి పునరుత్థాన దినముగా తండ్రి ప్రభా, మన సాయంత్రం కాలపు ఆరాధన ప్రారంభించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థితిస్తాం. తోడుకొచ్చిన నీ బిడ్డలను బట్టి స్థితిస్తాం. వాతావరణం వేడిని బట్టి చల్లదనాన్ని మీరు దయచేస్తాం. నీ బిడ్డల వేప్రాసంతో ప్రేమతో ప్రభా, మీ సన్నిధి ఎందు మీ మందిరం మీద మక్కువ చేత వచ్చిన నీ బిడ్డలు ప్రభా మీరు దర్శించండి. వారి తలంపలకు మీరు కావాలి ఉండండి. వారి కోరికలు సిద్ధపరచండి. వారి మనోభిష్టాన్ని సఫలపరచండి. వారి యత్నాన్ని ప్రయత్నాన్ని సఫలపరచండి. నీ సన్నిధి సంతోషం చేత నీ బిడ్డల్ని ప్రభా ఆయత్తపరచండి. నీ సన్నిధిలో ఉల్లసించడానికి, నీ వాక్యం ముందు ఆనందించడానికి, పాటలు ఏంది పరవశించడానికి ప్రభా వారికి సారుతండి. మీ సన్నిధి స్థలంపై ఉంచుతారు. సమస్తము మర్యాదలు క్రమములు మీ నా మహిమార్థమే దీవెనకరంగా నడిపించింది. యేసు నామమున పెట్టించున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో శ్రీమతి స్నేహాశాలం గారు ప్రత్యేకమైన పాట ప్రారంభిస్తారు. అందరికీ తెలిసిన పాట నీ కృపాతిశయము అన్న నిత్యము పాట పాడి దేవునామమును స్తుతిస్తాను. నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును నిత్యము నీ కీర్తించిన తరతరములకు నీ విశ్వాస్యతను ప్రచురింతును. నీ కీర్తించిన తరతరములకు నీ విశ్వాస్యతను ప్రచురింతును. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే పెంచైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే పెంచైనది. మౌనిగా ఎదురుండగా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఈ మంచితనము నీకున్నను కొనసాగించినది నీ కృప, నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును నిత్యము నీ కీర్తించిన తరతరములకు నీ విశ్వాస్యతను ప్రచురింతుము. నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును నిత్యము
పాడతారు. ఆ తర్వాత జూడి పాడడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత రోమన్ కూడా పాడడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత కృషి శృతి కూడా పాడవలసిందిగా కోరుచున్నాను. అందరికి వచ్చిన పాట పాడుకుంటూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బడ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బడ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడతారు రోమన్ పాడిన తర్వాత జూడి, ఆ తర్వాత శృతి, కృషి కలిసి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాం. 102వ కీర్తన చదవడానికి రాజేశ్వరి గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్న ఉత్తర ప్రత్యుత్తరాలుగా. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నేను వెతకినా అగులే దయ ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను.
తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరిగేది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరిగేది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. ఈ లోకమంతనే నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వు తగినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. జూలీ మంచివాడు నా యేసు మంచివాడు, 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 నా యేసు మంచివాడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత శక్తి దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత శక్తి దేవుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు
యేసు మంచివాడు. ఆశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన బాహుబలముతో మనకు విడుదల చేయమనిచ్చే. ఆయన బాహుబలముతో మనకు విడుదల చేయమనిచ్చెను. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు. జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు. జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. 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 తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు. జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు. జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. 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 హల్లెలూయా. శృతి ఖుషి వచ్చి పాట పాడవలసిందిగా కూర్చున్నాం. మైక్ తీసుకున్నాం. దేవుని స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. గొప్ప దేవుడు మన యేసే శక్తివంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తివంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తివంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశమనములో వ్యాధి బాధలలో సమరక్షణాన్ని స్థిరముగా నిలచిన యెహోవానే దీవించెదను. మహాశమనములో వ్యాధి బాధలలో సమరక్షణాన్ని స్థిరముగా నిలచిన యెహోవానే దీవించెదను. అగ్నియుడు ఆది సపుత్రుడు నిత్య శాంతుడు మన ప్రభు యేసే. అగ్నియుడు ఆది సపుత్రుడు
శక్తితో ఆత్మబలముతో లోకములను ప్రభువును చాటిన దానియేలు మన జీవితమును ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకములను ప్రభువును చాటిన దానియేలు మన జీవించును మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతిపాత్రుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతిపాత్రుడు జీవితమంతా ప్రభుతో కలిసి అంతరిస్తున్న సాక్ష్యము పొందిన హనాకు మననే దీవించుదను జీవితమంతా ప్రభుతో కలిసి అంతరిస్తున్న సాక్ష్యము పొందిన హనాకు మననే దీవించుదను అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతిపాత్రుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతిపాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు హల్లెలూయా మన మధ్య మోషి గారు పాట పాడడానికి రండి. నెక్స్ట్ సుచిత్ర గారు పాడిన తర్వాత కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిసి నా చేయి పడ్డావు, బాధ కలుగు
నా చేయి పట్టావు నన్ను విలువనన్నావు నా దేవుడైనావు నన్ను విలువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవు నాకిచ్చినది నేను కలిగి ఉన్నానని నీకు భాగ్యమే ఈనాటి నాటికి నీవు నాకిచ్చినది నేను కలిగి ఉన్నానని నీకు భాగ్యమే నీవే నా సత్తన్నావు కృపక్షేమమిచ్చావు నీవే నా సత్తన్నావు కృపక్షేమమిచ్చావు నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా హల్లెలూయా. హల్లెలూయా. సుచిత్ర గారు ఇంతటితో పాటలు ముగిద్దాం. కీర్తన చదవడానికి రాజేశ్వరి గారు 102వ కీర్తన చదవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కూర్చున్నాం. రండి సుచిత్ర. హల్లెలూయా. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా నేను నిజమైతే
స్తోత్రమా. ఇంతవరకు అనేక మంది పాటలు పాడారు కదండి, చక్కటి పాటలు, అందరు కలిపి పాడినవన్నీ చాలా చక్కటి పాటలు. బండలోని నీళ్లు రప్పించిన దేవుడి గురించి మన సుబ్రహ్మణ్యం గారు పాడితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క అర్థం ఇచ్చే పాటలు పాడినారు. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యన ఉంటున్న రాజేశ్వరి గారు వచ్చి 102వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతారు. తను చదువుతున్నప్పుడు వెనకాతలు అందరూ చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. చదువువాడు ధన్యుడు, వాక్యం వినివాడు ధన్యుడు, గైకొనివాడు మరీ ధన్యుడు. కనుక వాక్యం చదువుటకు సమయాన్ని రాజేశ్వరి గారికి అప్పగిస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవాదేవునికి దైవజానికి వందనాలు. వాక్యం ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 102వ కీర్తన ఈ 14 వచనాలు చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ వద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలీడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. ఎంట దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములోని పైడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిత్తురు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొంచు ఉన్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గట్టి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సియోనును కరుణించదువు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. దేవుని స్తోత్రం. అలాగే లేచి నిలబడి ఉంటుందిగా మన మధ్యన మా తమ్ముడు దేశ వచ్చి మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. అందరూ లేచి ఉంటుందిగా ఒక ఆరాధన గీతాన్ని వారు పాడి మనందరికీ కూడా దేవునికి సన్నిధిలో ఆ వచనాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.
Glad to see you all once again. So I feel privileged to part of this worship. సో ఈ సమయంలో దేవుని మహిమపరిచే నిమిత్తము కొన్ని పాటలు పాడుకుని దేవుని ఆరాధిద్దాం. ఓకే, అందరికీ తెలిసిన పాటే. అయితే ఈ పాట రచయిత ఆయన కష్ట సమయాల్లో దేవుడు తనకిచ్చిన తలంపులు ఇది అనేక మందిని ఆదరించింది. సో ఇది ఈ వారంలోనే ఆయన ప్రభువునందు నిద్రించారు. బ్రదర్ జేసీరావు అంకుల్ హెబ్రోన్ సహవాసం నుంచి. సో ఆయన రాసిన పాట మనం పాడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను ప్రేమించి అన్ని వేళలయందునా నిన్ను ప్రేమించి ప్రభువా నిన్నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ సమయంలో ఉదయం అక్కడ ఇమానియల్ చర్చ్లో మనం పాడిన పాట దేవుని మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పాట కూడా మనం పాడుకుందాము. ఇది హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు తెలిసిన వారు నాతో కలిసి పాడాలని ఆశిస్తున్నాను. చాహూ తుझे तेरी करुणा कभी न छोड़े, हर एक दिन तेरी हाथों लेता माहे. हर सवेरा हर एक शाम गाऊं मैं तेरी भलाई खुदा. जीवन भर तू वफादार है, जीवन भर रहा तू कितना बड़ा. हर एक सांस की ताकत से गाऊं मैं तेरी भलाई खुदा. तेरी आवाज ने चलाया आग में से, अंधेरी रातों में तू सबसे करीब. मैंने जाना तू पिता है, मैंने जाना तुझे दो, जीताया तेरी भलाई में खुदा. जीवन भर तू वफादार है, जीवन भर रहा तू कितना भला. हर एक सांस की ताकत से गाऊं मैं तेरी भलाई खुदा. तेरी आवाज ने चलाया आग में से, अंधेरी रातों में तू सबसे करीब. मैंने जाना तुझे पिता है, मैंने जाना तुझे दो, जीताया तेरी भलाई में खुदा. तेरी भलाई मेरा पीछा करे, तेरी भलाई मेरा पीछा करे. हर जिंदगी अपन नबी मेरा सब कुछ तेरा ही. तेरी भलाई मेरा पीछा करे,
Oh, your mercy never fails me. All my days I've been held in your hand. From the moment that I wake up until I lay my head, I will sing of the goodness of God. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. I love your wife. You have led me through the fire. In darkest night, you are close like no other. I know you as a father, I know you as a friend. I lived in goodness of God. Your goodness is running after me. Your goodness is running after me. With my life laid down, I'm surrendered now. I give you everything. Your goodness is running after me. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. All my life you have been so faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. जीवन बदू वफादार है, जीवन बड़ा तू कितना बड़ा। हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा। जीवन बदू वफादार है, जीवन बड़ा तू कितना बड़ा। हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा। ఈ సమయంలో స్థిరపరచువాడు ఏమైనా చేయగల మన దేవుని తన విశ్వాసతను మనం గుర్తు చేసుకుంటూ ఒక పాట అది కూడా పాడుకుందాం. ఐ హోప్ టైం సరిపోతుంది కదా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, ఎత్తించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ
చేయుచున్నవన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దైవం కృపగలవా, ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము బ్రతికున్నామంటే అది కేవలం నీ కృప. నీ కృపలోనైనా మీరు మా జీవితాల్లోనైనా ఎటువంటి అసాధ్యమైన విషయాలైనా సాధ్యపరిచే దేవుడు. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్న బాధను మీరు ఎరిగిన దేవుడునైనా, వారిని మీరే వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. నన్ను ఈ సమయంలో నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సమస్తానికి నేను సృష్టించిన సృష్టికర్త, సర్వజ్ఞుడైన దేవుడు. నిన్ను మా దేవుడిగా కలిగినట్టు మా భాగ్యం అయినా మా దినస్థితిలో మీరు మనం జ్ఞాపకం చేసుకుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా మా జీవితంలో మీరు జరిగించిన రక్షణ కార్యం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. మాలో ఎటువంటి యోగ్యత లేదు, అయోగ్యులమైన మమ్మను నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి నైనా నిన్ను తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలోనైనా నీ కృపా సింహాసనం దగ్గరికి మేము చేరి వచ్చి నైనా మన ముఖ్యంగా మా ఉన్న జీవబలాలు నైనా మన ముఖ్యంగా మా స్తుతులు ఆరాధన నీ సన్నిధిలో సమర్పించుకొని ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించి ఉన్నాం నాయన. ఆమేన్. God's name be glorified. Greetings to all in the precious name of Lord and Savior Jesus Christ. Once again, I thank God for this privilege which Emmanuel Church has given me. So thank you. దేవునికి స్తోత్రం. అందరూ చేయబడింది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు ప్రభుకి నామన పాటల ద్వారా ప్రశ్నించారు, ఆరాధించారు. ఆరాధన ప్రభువుకి నామం మహిమపరచబడి నమ్ముచున్నాను. అందరూ బిగ్గరగా చేయబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉదయకాలపు ఆరాధన కూడా టైం
మీరు ఫాలో అయ్యారు. అలాగే సాయంత్రం కాల ఆరాధన కూడా చాలామంది వచ్చేసి ఉన్నారు. ఎందుకంటే వాతావరణం ఆఖరి వరకు కూడా చాలా భయంకరమైన ఎండలు ఉంటాయని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కనుక దయతో ఈ సమయాన్ని మీరు పాటించాలని మనం చేస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనకు వచ్చేవారు ఉదయకాలపు ఆరాధనలండి, సాయంత్రం కాలపు ఆరాధనకు వచ్చేవారు సాయంత్రం కాలం. మీ యొక్క వెసులుబాటుని కల్పించుకోవడానికి అవకాశం. దానికి స్తోత్రం. ఈ సమయం ముందు చదవడానికి భాగంలో నుంచి మాట్లాడాలని ప్రార్థన కలిగి ఉన్నాను. ఈరోజు ఎన్నో కీర్తన చదివామండి. మన మధ్య సాలూరు నుంచి వచ్చిన రాజేశ్వరి గారు చదివిన 102వ కీర్తన నుంచి కొన్ని విషయాలు. హల్లెలూయా. యెహోవా చదవబడిన భాగంలో నుంచి నాకు ఒక మాట తట్టింది. 13 వచ్చింది. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చాలండి. సియోన్ దేవుడు కరుణిస్తాడు. సియోన్ అంటే సంఘం. హల్లెలూయా. యెరూషలేమన్నా సియోన్ అన్నా సంఘానికి సాదృశ్యం. దేవుడు నిన్ను కరుణించిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగించిన మాట. ప్రభు యొక్క కరుణ నీ మీద దయ చూపడానికి, కరుణ, కనికరం, దయ అనేది ఒకే సందర్భానుసారమైన మాటలు. ఆమేన్. కాలం వచ్చింది. శ్రీకాకుళంలో ఒక మాట ఉంటుంది, పోయే కాలం వచ్చిందా అంటారు. పోయే కాలం కాదు ఇది. ఏ కాలం అంటే కరుణించే కాలం, దయచూపే కాలం, కనికరించే కాలం వచ్చిన నమ్మేవారు ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏ కాలం ఇది? నిర్ణయ కాలం. దేవుడు నిన్ను దర్శించే కాలం, గర్భాన్ని తెరిచే కాలం. ఆమె చెప్తాం. నీ రుణాన్ని తీర్చే కాలం, నీ బాకీ అప్పుడు తీర్చే కాలం. హల్లెలూయా. పాప రుణము తీర్చగలిగిన దేవుడు ఆర్థిక రుణం ఎందుకు తీర్చలేడు? హల్లెలూయా. సుఖప్రసవం ఇచ్చే కాలం, వివాహ కాలం. ఇదే కాలం నుండి మీ దేశం వివాహితమగును. ఆమేన్. పెళ్లి కొరకు అందరు ఆడపిల్లలకి పెళ్లి కాలేదంటే అబ్బాయిలకు కూడా పెళ్లి కొరకు పిల్లలు కరువయ్యారు, అమ్మాయిలు. వీరికి దేవుడు ఎక్కడో దాచాడు. హల్లెలూయా. ఆదామును సిద్ధపరిచిన దేవుడు అవ్వను కూడా సిద్ధపరిచాడు. దేవుడు జతపరిచి దానికి ఉండక మానదు. హల్లెలూయా. అది సర్చింగ్. అప్పుడప్పుడు మన దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి, కానీ కొన్నిసార్లు వెంటనే రాదు. ఎందుకంటే టవర్కి వెళ్ళి రావాలి. మనిషి ఎక్కడ ఉన్నా ఎక్కడ రావాలి? టవర్కి వెళ్ళి రావాలి. దేనికి స్తోత్రం చెల్లుతుంది. దేవుడు ఈరోజు ఇమ్మానుయేలు చర్చిలో కూడి ఉన్న మీరు ఏ అవసరంతో వచ్చినారు, దేవుడు దయచూపే కాలం, కరుణించే కాలం, నిర్ణయ కాలం, నీ కుమారుడికి స్వస్థత ఇచ్చే కాలం. ఆమేన్. నీ కుమార్తెను దర్శించే కాలం, జాబులో స్థిరపరిచే కాలం, చదువులో స్థిరపరిచే కాలం. హల్లెలూయా. ఇంతవరకు అన్నదమ్ముల దగ్గర నుంచి న్యాయం జరగలేదా? న్యాయం జరిగించే కాలం. హల్లెలూయా. మీ కుమార్తె రాసిన పరీక్షలను విజయం ఇచ్చే కాలం. హల్లెలూయా. నీ భర్తను మార్చే కాలం. ఏదైనా మనం తీసుకోవచ్చు. దానికి స్తోత్రం చెల్లుతాం. కనుక ఆ కాలంలో నుంచి మన మాటలు చూద్దాం.
దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ఎవరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాలం మీద మాట్లాడదాం. ప్రస్తుతం హల్లెలూయా హల్లెలూయా. చదివిన భాగంలో నుంచే అంశాన్ని మాట్లాడడానికి ప్రేరేపణ కలిగి ఉన్నాను. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక. ఏ కాలం అండి? ప్రభువు నిన్ను దర్శించిన కాలం. ఎంత చూసాం? ఆయన దయ చూపే కాలం, కరుణించే కాలం, హల్లెలూయా, నిర్ణయ కాలం. ఇక్కడ రాయబడుతుంది ప్రభువు నిన్ను దర్శించే కాలం. ఆమె చెప్తుంది. పాస్టర్ గారు సంఘాన్ని దర్శించిన కాదు, ప్రభువే మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రభువు నిన్ను దర్శించే కాలం. అందరూ ఆమె చెప్పండి. బైబిల్లో కాలాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడం కాదు. ఇది వెదకాలం, కోత కాలం, శీతోష్ణ కాలం, వేసవి కాలం, అలాగే దున్నే కాలం, ద్రాక్ష పండ్లు పండే కాలం, వేసవి కాలం, చలికాలం, చెడికాలం, అంత్యకాలం, పని చేయలేని కాలం. అయితే దేవుడు అద్భుతకరంగా ప్రభువు నిన్ను దర్శించే కాలంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ సాయంత్రం కాలం ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని ఆయన దర్శిస్తున్నాడు, ముఖ్య తీస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన సహాయం చేయబోతున్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 వచనంలో చూస్తే, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21 వచనం చదవాలి త్వరగా. అన్నిటికీ కుదురుబాటు కాలం. ఏ కాలం ఉంటే కొంతమంది కుదురుగా ఉండరు, కుదురుగా ఉంచరు. కానీ ప్రభు చెప్తున్నారు అన్నిటికీ కుదురుబాటు కాలం ఉండదు. ఆమె చెప్పండి. కుదురుగా ఉండడు, కుదురుగా ఉంచడు అనే మీమాంసలో నేను దేవుడు నీకు కుదురుబాటు కాలం వచ్చినగాక, కుదురుబాటు కాలం ఇచ్చినగాక. హల్లెలూయా. అలాగే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 19 వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 19 వచనం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చును. ఏ కాలం అంటే? విశ్రాంతి కాలం. ఏ కాలం? నీకు విశ్రాంతినిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. హల్లెలూయా. విశ్రాంతి లేదా? మనిషి కుమారుడికి విశ్రాంతి లేదా? దేవుడు విశ్రాంతినిచ్చేవాడు. ఆమె చెప్పండి. అసలు విశ్రాంతి ఇస్తానని చెప్పినాడు యేసు. సినిమా హాల్లో విశ్రాంతి కాదండి. సినిమా హాల్కి సినిమాకి మధ్యలో నేను విశ్రాంతి ఇస్తాను. ఆ విశ్రాంతి ఏంటంటే చుట్ల కంపు, సిగరెట్ కంపు, పాన్పర కంపు, గుట్కా కంపులతో కలుషితమైపోతున్న కాలం కాదు. దేవుడికి స్తోత్రం తెలుగుదాం. ఏ కాలం అండి? విశ్రాంతి కాలం. విశ్రాంతి కాలం. నా ఎత్తుకి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య చల్లారా, నా ఎత్తుకి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయం 28వ వచనం. సరాసరి యేసయ్య చెప్పాడు విశ్రాంతి సినిమా హాల్లో
లేదండి. విశ్రాంతి అనేది ఎక్కడ వస్తుందంటే ప్రభు యేసు చేతికి వచ్చినప్పుడే. ఆమె చెప్పండి. మనం చదివాం, మనం జరుగుతున్న దేశానికి మధ్య యుద్ధాల్లోని యోగ గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచ్చినట్టుగా, యోగ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచ్చిన నరుల కాలము, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? ఆ యుద్ధం వల్ల మనం సఫర్ అవుతున్నాం లేదా? ఎన్ని వ్యాపారాలు ఆగిపోయండి, ఎంత రేటు మళ్ళీ పెరిగిపోయిందండి. ఇడ్లీ రేటు పెరిగిపోయింది, పూల రేటు పెరిగిపోయింది, గ్యాస్ బండ్ రేటు పెరిగిపోయింది. చూసారా ఎన్ని వ్యాపారాలు ఆగిపోయాయి? అసలు ఆలోచించేద్దాం. నరుల కాలము యుద్ధకాలము కాదా? శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా ఫైటింగే. విశ్రాంతి అంటే తెలియదు. మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తలవార్చుకోవటానికైనా స్థలం లేదు. రెస్ట్ అంటే తెలుసు. హల్లెలూయా. నిజాన్ని సత్యం కలిగిన వాడికి కూడా రెస్ట్ అంటే తెలుసు. ఆమె చెప్దాం. యేసయ్య విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆమె చెప్దాం. ఏ కాలం? అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన గాక, నీ భక్తుల మార్పు వచ్చిన గాక, నీ బిడ్డలో నీకు విధేయత చూపుతున్న గాక. తిరుగుబాటు చేసేవారే మళ్ళా విధేయత అంటారు, అమ్మా అని పిలుస్తారు. ఆ అమ్మ అన్న మాటకి అమ్మగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రేమల దేవుని బిడ్డలు ప్రతి పరిస్థితుల్ని కూడా ఏం చేశారంటే ఆయన మార్చడానికి కుదురుబాటు కాలం ఒకటి. రెండవది విశ్రాంతి కాలం. కాబట్టి ద టైమ్ ఆఫ్ రీప్రెషింగ్ అంటే రిప్రెషింగ్ అంటే రిప్రెష్ అవుతామండి. ఊరట పొందగలరు. ఇంతవంత గలిబిలి. ఇప్పుడంతా ఏంటంటే ఊరట దేవుడు ఇస్తున్నాడు లేదా? నెక్స్ట్ థర్డ్ వన్, మూడోదిగా మనం చూద్దాం. దేనికి స్టాప్ తెలుద్దాం. 89వ కీర్తి 47, 87వ కీర్తి 47. ఎనభై 89వ కీర్తన 47వ వచనం. ఆయుష్కాలము ఎంత? ఇదే కాలం అంటే నా ఆయుష్కాలం. ఆయుష్కాలం అంటే కాలమే కాదా? ఆయుష్ కావాలి కదా, అందుకే నడుస్తున్నాం. ఆయుష్ కోసం కదండి 10 రౌండ్లు వేస్తున్నారు పిఎస్ఎం స్కూల్లో, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, స్టేడియంలో. ఆయుష్ పెరగడం, ఆయుష్ కాలం. ఆమె చెప్పండి. నీళ్ళు చెక్క పెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు కానెక్కి అయిపోయిందా నీకు మరణమే దిక్కు అని చెప్పేశాడు దేవుడు ప్రవక్త యెషయా ద్వారా హిజ్కియా రాజుకి. అది తన గోడ వైపు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఆయన అనుకూలంగా నడుచుకున్నాడు అవన్నీ చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కన్నీళ్ళు చూచాడండి. హల్లెలూయా. ప్రార్థన విన్నాడు. వినయం చేసిన వల్ల ఎవరితో చెప్పాడో ప్రవక్తతో చెప్పాడు, మళ్ళీ ప్రవక్తకి మళ్ళీ చెప్పాడు. మళ్ళా ఈ మాట చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పు. ఏ మాట అది? నీ ప్రార్థన వినపడ్డది, నీ కన్నీళ్ళు విడిచి నేను చూశాను. ఎవరో చూడకపోవచ్చండి. చాలామంది కన్నీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటారు, గట్టిపరచుకోరు. ఆ స్నానంలోనే ఆ ముఖం కలుపుకుందా అంటే కలిపేస్తారు. కానీ దేవుడు కన్నీళ్ళు చూస్తున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు. కొంతమంది భక్తికి తెలిసి భార్యలు కూడా ఏం చేస్తారంటే ఆ బకెట్ పెట్టి కొల్లాయి విప్పి ఆ శబ్దంలోనే స్తుతిని జోడించి ప్రార్థించే వాళ్ళు లేకపోలేదు. దేవుడు ఆ ప్రార్థన కూడా వింటున్నాడండి. అంత తప్ప కూడా దేవుడు నామలు కనపడుతుంది.
ప్రార్థన వినే దేవుడు, కన్నీరుని చూచే దేవుడు. నేర్పిస్తుంది. ఏం చేశాడండి? ఇసుకేకి 15 సంవత్సరాలు ఆయన చేశాడు. అందరు చెప్పబడి దేవుడు నామన్నారు. మెతుసలకి ఎన్ని సంవత్సరాలు బతికాడు భూమి మీద? 969 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా. కనుక ఆ మధ్యన ఆక్సిజన్ దొరక్క, కరోనా కాలంలో ఆక్సిజన్ లేక, ఇప్పుడు గ్యాస్ లేక ఎంత ఇబ్బందో అర్థమైందండి. ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు కరోనాలో. ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ మనకు అందుబాటులో లేక. బైబిల్ చెప్తుంది, నీ ఆయుష్కాలం పెంచే దేవుడు, దీర్ఘాయునిచ్చే దేవుడు, వృద్ధాప్యంలో కూడా సారం కలిగి పచ్చగా ఉంటాడు. ఆమె చెప్పండి. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. యోబు 7 సంవత్సరాలు ఏంటంటే ఆయన వచ్చిన వ్యాధి, నింద, అవమానం, ఆయన మనం తిరిగి లేవలేడు. కోరుకోలేని దెబ్బ అది. ఇలాంటి దెబ్బ కాదు. కానీ మళ్ళా దేవుడు ఏం చేశాడండి? 140 సంవత్సరాలు బతికి 4 తరాలను చూచాడండి. ఒక పిల్లకి పిల్ల కాదు, ఆ పిల్లకి పిల్ల అనేది ముత్తాత. తాత కాదండి, ముత్తాత. 4 తరాలను చూచాడు. అందరు దేవుడికి స్తోత్రం. అంత ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఏ కాలం? 3 కాలం ఆయుష్ కాలం. మొదటి కాలం కుదురుబాటు కాలం. రెండవది విశ్రాంతి. కుదురుబాటు కాలం చేస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. 4వది చూస్తే ఇర్మియా 18 వచ్చింది. ఇర్మియా గ్రంథం 8 వచ్చింది. చదవాలి తరతరగా. టైంకే ముగించేస్తున్న 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి నాకు. ఆకాశం ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలం ఎరుగును. తెల్ల గువ్వయు మంగళగత్తి పెట్టయు పక్షులు చేసిన కాలాలు ఉదయగురును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ఏ కాలం ఉంది? రావాల్సిన కాలం. అందరు దానికి చెప్తారు. పోయే కాలం కాదు. శ్రీకాకుళంకి ఎక్కువ అలవాటు ఏంటంటే గుంట పోయే కాలమా? ఇది అనొచ్చే మాట. తల్లిగా తండ్రిగా మీ పిల్లలకి అనగలిగిన మాట. గతంలో తల్లి బాధపడుతుంది. ఒక విషయంలోని నా కుమారుడికి చేసిన దానికి అటు తప్పు చేశాడు, త్రాగిపోతే అయ్యాడు. నాకు కూడా తిరిగి కొట్టాడు. నేనేంటంటే నీ బుర్ర పేలిపోను అన్నాను. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు నా కళ్ళు ఎదురుగా. నా మాట ఎలా చేసిందని తన పశ్చాత్తాపం పొందుతుంది. మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించండి, నేను ఎవరిని చెప్పించద్దు. నీ మాట ఒకసారి జరిగిపోతుంది. మరి ప్రియమైన దేవుడు ఉంటారా? పోయే కాలం అనంతండి, రావాల్సిన కాలం. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుందండి అంటారు కదా. ప్రతిదానికి సమయం కలదని బైబిల్ ఉంది. ద టైమ్ ఆఫ్ కమ్. ప్రతిదానికి సమయం. జక్కయ్య ఏసైని చూడటానికి ఒక సమయం, ఒక కాలం. జక్కయ్య చెట్టు ఎక్కడానికి ఒక సమయం. జక్కయ్య ఏసైని చూడడానికి అనుకున్నాడు, కానీ ఏసై జక్కయ్యని చూచాడు. ఆయన చూచే దేవుడు. చెట్టు కింద నతనేలు చూచాడు, చెట్టు మీద ఉన్న జక్కయ్యని కూడా ఆయన చూచాడు. వాడు అడుగు భాగంలో పడుకున్నా యోనాను కూడా దేవుడు చూచాడు. నీ చర్యలన్నీ ఆయన తెలుసు, నీ పడక తెలుసు, నీ నడక తెలుసు. నువ్వు చెట్టు మీద ఉన్నావా, చెట్టు కింద ఉన్నావా తెలుసు. దానికి ప్రేమల దేవుని కూడా అసలు ఆలోచించండి. జక్కయ్య దిగు అన్నప్పుడు దిగాడు. నీ ఇంటి ఉండవలసింది నా దగ్గర, నా ఇంటికి మీరు రావడమా అని వెంటనే సంతోషంగా చేర్చుకున్నాడు. తన పశ్చాత్తాపం పొందాడు. మా ఏసై ఏం బోధించలేదండి. ఏసైని ఎప్పుడైతే రమ్మన్నాడు
ఆయన అన్యాయం అంతా తిరిగి 4 గంటలు చెల్లిస్తారు. ఆ ఆస్తిలో భాగాన్ని అన్ని పశ్చాత్తాపం వచ్చింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. మీ కుటుంబాలకు రక్షణ వచ్చిన గాక. ఆమేన్. చాలా మంది క్రైస్తవేత్తలు కూడా ఉన్నారు ఇక్కడ. మీ కుటుంబాలకు రక్షణ ఇచ్చిన గాక, విశ్రాంతిని ఇచ్చిన గాక. హల్లెలూయా. కుదురుబాటు కాలం వచ్చిన గాక, సంబంధం కుదిరిందని చెప్పే కాలం వచ్చిన గాక. హల్లెలూయా. నాకు విశ్రాంతి నెమ్మది వచ్చిందని చెప్పే కాలం వచ్చిన గాక. దేవుడు నీ ఆయుష్ని పెంచిన గాక. నా బైబిల్లో చాలా మంది ఒక ఆవిడ ఏంటంటే 2 భార్య భర్తలు కూడా 2 చచ్చిపోతుంది డాక్టర్ చెప్పారు. వాళ్ళు కలిగే వ్యాధులు బట్టి వాళ్ళ పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేస్తారు. ఇప్పటికీ వారు మనవలు ఎత్తేసారు కానీ ఆ మనవరాలు పెళ్ళి వచ్చింది కానీ వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా చెప్పండి. కానీ ప్రేమల దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించేద్దాం. దేనికి స్థానం చెల్లిద్దాం. ఆయుష్నిచ్చే దేవుడు, రావాల్సిన కాలం. తప్పిపోయిన కుమారుడు కూడా తప్పిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆయన తండ్రి దగ్గరికి వచ్చాడు. చాలామంది సొంత ఇల్లు వదిలేసి అద్దెళ్ళకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అద్దెళ్ళ నుంచి కూడా సొంత ఇల్లుగా వస్తున్నారు. అలా మేము కూడా వెళ్ళాం అసలు. ప్రేమల దేవుడు అద్దిల్లే సొంత ఇల్లు. సొంత ఇల్లు ఉన్నది ఆనందం అద్దింట్లో ఉండదు. దాని విషయాన్ని గమనించింది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా గ్రంథం 60:22. 5 కాలాలు చెప్పిన తర్వాత మీకు చెప్పాలి. యెషయా 60:22 వచ్చిన త్వరగా. యెషయా 60:22 వచ్చిన. ఇంతసేపా? వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అప్పుడు ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలమందు ఈ కార్యములకు తలపెట్టుదును. తగిన కాలం నువ్వు అన్నప్పుడు కాదండి, నువ్వు అనుకున్నప్పుడు కాదండి. దేవుడికంటే తగిన కాలం అన్నది ఉంది. బైబిల్ ఉంది, తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె. మరొక కాలం వస్తుంది. నాకు కూడా చాలామంది ఆ సేవలో సమస్య వచ్చినప్పుడు ఒకసారి నేను డిస్టర్బ్ అయ్యి మైండ్ డిస్టర్బ్ అయ్యాను. అర్థమైందండి. ఎప్పుడు జనాలతో ఉన్న వ్యక్తిని ఒంటరి అయిపోయాను. ఎప్పుడు ఫోన్లో ఉన్న బిజీగా ఉన్నవాడు నేను బిజీ లేకపోయాను. ఎప్పుడు నవ్విస్తూ ఉన్న వ్యక్తిని ఒకసారి మళ్ళా మా పాప తేరాజు గారిని మేము చూడాలనుకుంటున్నామని అన్నారు. నాకు కలిగే శ్రమలో దేవుడు అద్భుతకరంగా మళ్ళా ఆ రోజు వచ్చింది. ఆమె చెప్పండి. నేను స్తోత్రం. ఏ కాలం అది? తగిన కాలం. వారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు సేవకులు చెప్పిన మాటలు. తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె మీరు ఉంటారని దేవుడు మాతో మాట్లాడాడు. ఈ విషయంలో మేము ప్రార్థన చేసినప్పుడు అందరూ ఆమె చెప్పండి. ప్రతిదానికి తగిన కాలం ఉంటుంది. ఆమె చెప్పండి. తన కాలం ఉంటుంది, మన కాలం కాదండి. అనుకున్నప్పుడు పెళ్ళి అయిపోతుంది, అనగానే పెళ్ళి అయిపోతుంది. తన కాలం అన్నది ఉంటుంది. కనుక పోయే కాలం కాదండి. ఎలాగా పోతాం, ఎప్పుడు దేవుడు పిలిచినప్పుడు పోతాం. పిలకముందు ఎందుకు పోవడం? అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. మనకి వెళ్ళపోయే కాలం ఉంటుంది. ఆమె చెప్దాం. ప్రభువు రాకడా మనం పోకడా. ఆమె చెప్పండి. కడవరి కాలంలో ఉన్నాం. కాలం సంపూర్ణమైనప్పుడే వేసి వచ్చాడు. ముందు నుంచి ఉన్నాడు తండ్రిగా. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నాడు. యెహోవా మీకు దొరికి కాలం మీరు అతకండి. దానికి స్తోత్రం జరుగుతాం. దొరికి కాలాన్ని మనం దేవుడిని అతకండి. తర్వాత మనం దొరకని దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? యెహోవాని మీరు దొరికే కాలంలో వెతకండి. 5 కాలం చెప్పండి. ఒకటి కుదురుబాటు కాలం. అంతమంది కాలం కుదురుబాటు కాలం. కుదరాలి. ఆమె చెప్పండి.
చాలా చేతులు వేసారు. రెండవది విశ్రాంతి కావాలా వద్దా? విశ్రాంతి. మూడవది ఆయుష్కాలం వద్దా కావాలా? కావాలి. 4 రావలసిన కాలం. 5 తగిన కాలం. రావలసిన కాలంలో వచ్చారు రజనీ గారు. దానికి సంతృప్తి ఉంది కనుక 8కి ముందుగా వారు వచ్చారు, 8కి వారు వెళ్ళిపోతారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. ఆయన రావడం అనేది ముఖ్యం. ఆమె చెప్పండి. దానికి ప్రేమైన దేవుని పెట్టారా? ఈ 5 కాలాలు కూడా ఇంకే కాలం, రావాల్సిన కాలం, 5వది తగిన కాలం. ప్రభు తగిన కాలం హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. దానికి స్తోత్రం తెలుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. అందరూ తల వచ్చింది, కళ్ళు మూసుకుందాం. వాక్య ఫలింపు కొరకు మన మధ్య ఉంటున్న శోభ గారు ప్రార్థిస్తారా? చేరా రత్న గారు తను ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవించారు. రత్న గారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, పరలోకమందున్న తండ్రి నాయన, నీ పరిశుద్ధ పదవులకి నేను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సాయంకాలం దిన, ఈ శ్రాద్ధ దినాన్ని, సాయంకాలం దినాన్ని ప్రభా మేము ఇలా కూడుకొని ఇలా స్తుతించుకోడానికి ప్రభా నా తండ్రి నీవు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇగో నా తండ్రి నాయన చేసిన ప్రార్థనలో మీరు ఉన్నారు తండ్రి, ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. నీ దాసులు నిలబెట్టి నాతో ప్రభా చక్కని మాటలు ప్రభా చెప్పి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రతి మాట ప్రభా మా హృదయంలో ఉన్న తండ్రి మేము బదులుపరుచుకున్నాక సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి అయ్యా నాయన నీ మాట చెప్పుడు నడిచేవారంగా మేము నాకు సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి ప్రతి కార్యం కూడా జరిగించే దేవుడు నువ్వు ఒకటివే ప్రభా. నా తండ్రి నాయన తండ్రి చక్కటి మాటలు ప్రభా నా తండ్రి మాట్లాడున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నీకు లోబడే తత్వం మాలో ఉన్న నాకు సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకనూ నాయన తండ్రి మా సంఘాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరు ఏ అవసరాలతో వచ్చారు ప్రభా, ప్రతి అవసరం కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా నా తండ్రి నాయన జరగబోయే కార్యక్రమాలలో మీరు సహాయం దయచేయమని ప్రభా. ఈ దాసుని ఇంకా ప్రభా ఎత్తు పట్టుకోమని అడుగుతున్నాను. ఆయన ఆరోగ్యాలతో నింపమని అడుగుతున్నాను. అమ్మగారు కూడా మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్నయ్య గారిని, చిన్న అమ్మగారిని కూడా అదే తండ్రి నాయన ఇచ్చిన గర్భఫలాన్ని పెట్టి కూడా ప్రార్థిస్తున్నాను. మాసాలు తోడుండి సుఖవాసన ఆరోగ్యకరణ పెట్టిన కూడా మీరు సహాయం దయచేయమని ప్రభా అడుగుతున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండి మా సంఘానికి స్థలాన్ని కూడా సమకూర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీవే తోడుగా ఉంటాను. మా సంఘాన్ని పెట్టి గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాను. ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. నువ్వు తీర్చే దేవుడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. కేవలం ప్రార్థించే మా వంతు కార్యం చేసేవారు మీరు ప్రభా. నా తండ్రి మా అవసరాలు అక్కర్లన్నీ తీర్చే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. నా తండ్రి ప్రభా నీ మీద ఆనుకొని ఉంటే ప్రభా ఏది కూడా మాకు మేలే జరుగుతుంది ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరే తోడుగా ఉండండి. మా యమనాన్న సంఘానికి, మా యమనాన్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఇంట్లో కూడా మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. ప్రతి ఇల్లుని కూడా మీరు వెలిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ క్షణ ప్రార్థన సంధి చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకమైన ప్రకటనలో శుక్రవారం సాయంత్రం నా సర్వము వినయముగా నొసగిదెను, తన ప్రాణముని చిన్న యేసునికి నా సర్వము నొసగిదెను, తన ప్రాణముని చిన్న యేసునికి నా సర్వము నొసగిదెను, ప్రభు యేసుకు నా సర్వము. హృదయము, సమయము దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుండి 10వ వంతు మొక్కుబడి స్వేచ్ఛార్థం మనం ప్రభు సన్నిధిగా అర్పించారు. ఎవరికి అచ్చిండే దేవుడు కాదు, ఆయన అందరికి కూడా మించి ఇచ్చే దేవుడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. అందరు లేచి నిలబడినట్టయితే ఎత్తబడిన కానుకల కొరకు మన మధ్య రామలక్ష్మి గారు
ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తారు రామకృష్ణ గారు కానుక కొరకు. స్తోత్రము 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 స్తోత్రం ప్రభు గొప్ప దేవుడు ఆయన. ఇదిగో నా తండ్రి నాయన దేవు ఈ సాయంకాల జామున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి దాచి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం కొరకు నీకు వందన. ఈ దినం మేము విన్న వాక్యం బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. యేసయ్య నీ దాసులు నాయన మీరు ఇంకను ఎత్తి పట్టుకొని ఆయుర ఆరోగ్యాలు దయచండి, ఆయుష్ను దయచండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. దాసురాలకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచండి. బెన్ని తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఆ బిడ్డకి సుఖ ప్రశ్నము దయచండి. నవమాసాన్ని కృపాన్ని కాపుదలని భద్రత ఉంచండి దేవు. వారు ఆశించిన బిడ్డను వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి, ఎవరెవరు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ఎటువంటి వేదనతో ఉన్నారో ప్రభా నా తండ్రి నాకైతే తెలియదు కానీ సమస్తము నాయన ఎరిగిన వాడు నీవు తండ్రి నాయన. హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు నీవు, హృదయ వాంఛనలు తీర్చేవాడు నీవు కనుక ప్రభా నా తండ్రి నాయన వారి కోరికలు సిద్ధింపచేయండి, వారి మనోభిష్ట సఫలపరచండి ప్రభా. అలాగే ప్రతి హస్తాన్ని మీరు చూచి ఉన్నారు ప్రభా నాయన. దేవాన్ని మీరు ఎవరికి వచ్చిండే దేవుడు కాదు నాయన. దేవ ఇచ్చిన కానుకలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సేవార్థమై వాడబట్టుకు మీరు సహాయం చేసింది ప్రభా, నీకు స్తోత్రం. అలాగే నా తండ్రి మా ఇళ్ళకి వెళ్ళిచుండగా నాయన నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ఇచ్చిన ఆయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఘనత మహిమ ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుకి మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పొందిన బిడ్డకును వారి అవసరం సదాకాలంతో దేవుడిని గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశ రక్తమే ఇచ్చి ప్రవేశ నామ సంపూర్ణ ఇచ్చి అపవాద క్రీగడంతో నాశనం కలుగుగాక.